నమస్కారం. అక్షయ తృతీయ రోజు అసలు బంగారానికి సంబంధించిన టాపిక్ అనేది మన డివిజన్ ఛానల్స్లో ఇవ్వాల. సో ఇద్దాం. అక్షయ తృతీయ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినంటే అయితే మరి నేనేం చెప్పాలి అంటారా? బంగారం కొనని వాళ్ళు ఉంటారే, ఏదో వస్తువు కొని ఉంటారు కదా, సంతోషం. బంగారం కొనని వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒక మంచి పని చేసి ఉంటారు కదా, సంతోషం. ఈరోజు ఏదో ఒక మంచి పని మొదలెట్టుంటారు కదా, సంతోషం. అంటే ఏం లేదండి, అక్షయ తృతీయ రోజు మీరు ఏ చిన్న మంచి పని చేసినా మీకు మంచిగా జరిగింది. అక్షయ తృతీయ అన్నప్పుడు ఈ వైశాఖ మాసంలో వచ్చి తృతీయ అన్నట్టు, ఈ అక్షయ అన్నప్పుడు ఏంటంటే ఎప్పటికీ ఉండేది అన్నట్టు, నిరంతరాయమైంది అన్నట్టు. మీకు ఈ అక్షయ తృతీయ అన్నప్పుడు ఈ పర్వదినాన్ని వచ్చేసి పాండవులకి అక్షయ పాత్ర దొరికింది, అక్షయ పాత్ర ప్రసాదించేది ఈరోజే. అక్షయ పాత్ర ఏం కోరుకుంటే అందులో ఉంటూనే ఉంటే వస్తూనే ఉంటాయి. ఇక భగీరథుడికి ఆ గంగా నది దేవలోక నుంచి భూలోకానికి వచ్చింది ఈరోజే. ఇక పరశురాముడు ఉన్నాడు కదా, ఆయన జన్మించింది కూడా ఈరోజే అంటారు. సో పరశురాము గురించి మీకు తెలిసిందే కదా. సో ఓవరాల్ అయినప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి, ఈరోజు బంగారం కొనకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అస్సలు అయ్యో కొనలేదన్నట్టు అనుకోవద్దు. ఏదో చిన్న మంచి పని చేస్తున్నా అది చాలు, ఏదో చిన్న వస్తువు కొంటారో అది చాలు. ఇక రానున్న రోజులలో బంగారం భారీగా పెరిగిద్దని అంటున్నారు. బట్ భారీగా పెరిగే అవకాశం అయితే లేదు, కానీ గతంలో నేను చెప్పింది ఈ రెండు నాటికి ఈజీగా 2 లక్షలు అయితే దాటవచ్చు 10 గ్రాములు బంగారం. ఇప్పుడు ఆల్రెడీ 1,50,000 1,54,000 ఉంది కదా, ఈజీగా దాటిస్తుంది. ఇదేంటి ఏప్రిల్ నెలే కదా, యుద్ధం హడావుడి మొత్తం నాకు తెలిసి ఇంకో నెలలో క్లియర్ అయిపోయింది. ఈ తర్వాత అంతా బంగారం మీదకి వచ్చేస్తారు. సో మొన్న మధ్య రేట్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళు హ్యాపీ. ఇంకా డబ్బు ఉంది మా దగ్గర, రేట్ ఇంకా పడిద్దాం మేము చూస్తామంటే చూడండి. లేదులే ఒకవేళ పడ్డా మళ్ళీ పెరుగుతుందిగా కొంటామని అనుకుంటే హ్యాపీగా కొనుక్కోండి.